ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. సర్వపాపహరం పుణ్యం సర్వజ్ఞానమయం శివం సర్వసిద్ధిప్రదం దేవి సర్వసౌభాగ్యవర్ధనం వాగర్థాపివ సంవృత్తం వాగర్థ ప్రతిపత్తయే జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఓం శ్రీ కల్లినాథేశ్వరాయ నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూలై మాసములో గ్రహ స్థితిగతులు ఇలా ఉంటాయి. మొదటగా శుక్రుడు జూలై 6న మిథున రాశి నుండి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే కుజగ్రహము జూలై 12వ తారీఖు నుండి మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ కుజగ్రహము గురువుతో కలిసి గురుమంగళ యోగాన్ని సృష్టిస్తున్నాడు. రవి గ్రహము జూలై 16వ తారీఖు నుండి కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే బుధ గ్రహము 19వ తారీఖు జూలై 19వ తారీఖు నుండి కర్కాటక రాశి నుండి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని గ్రహము కుంభరాశిలో స్థితంగా ఉంటాడు. రాహు 12వ స్థానంలో అంటే మీన రాశిలో ఉంటాడు. కేతు వచ్చేసి కన్య రాశిలో ఉంటాడు. ఈ విధమైన గ్రహస్థితిలో ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉంటాయనేసి మనం తెలుసుకుందాం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesha Rao and the clinic name is Neocare Homeopathy. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూలై మాస ఫలితాలు, మిథున రాశి ఫలితాలు ఎలా ఉంటాయి అని తెలుసుకుందాం. మిథున రాశి వారికి జూలై నెల అద్భుతంగా ఉంటుందని తెలుపుతున్నది. ధనవృద్ధి ఉంటుంది. ఈ నెలలో ఆధ్యాత్మిక యాత్రను ప్లాన్ చేస్తారు. కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. మీరు ప్రమోషన్ పొందవచ్చు. మీ రంగంలో విశేష ప్రతిభను కనబరుస్తారు. షేర్ మార్కెట్ కూడా లాభదాయకంగా ఉంటుందని మిథున రాశి ఫలితాలు చెప్తున్నవి. ఈ నెల వ్యాపారులకు ఫలవంతంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందం, శాంతి చెక్కచెదరకుండా ఉంటుంది. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటుందని మిథున రాశి ఫలితాలు చెప్తున్నవి. మిథున రాశిలో ఉండే విద్యార్థులకి అనుకూలమైన సమయం. విద్యలో రాణింపు, మంచి యోగం ఉంటుంది. మరియు ఉద్యోగస్తులకు కూడా చాలా మంచి అనుకూలమైన సమయం. ఉన్నతమైన స్థితి రావడం, ఉద్యోగ మార్పిడి, ఉద్యోగంలో ప్రమోషన్ ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నవి. వ్యాపార విషయంలో చూస్తే అనుకూలమైన సమయం. వ్యాపారంలో మంచి ఆదాయము, నూతన వ్యాపారం చేయడము, అభివృద్ధి చెందడము మంచి యోగం ఉంటుంది. వాహన యోగము అనుకూలమైన సమయము. మిథున రాశి వారికి వాహన సౌఖ్యము, నూతన వాహనము తీసుకోవచ్చు. కుటుంబం విషయంలో మంచి యోగము, సంతోషకరమైన వాతావరణము, మంచి అనుబంధము, ప్రీతి, ప్రేమ, వాత్సల్యం ఉంటుందని తెలుపుతున్నది. వ్యవసాయదారులకి మిథున రాశి వారికి మంచి శుభయోగము. వ్యవసాయంలో వృద్ధి,
ఆర్థిక లాభము ఉంటుందని చెప్తున్నది. ఈ మిథున రాశి వారు పచ్చ రంగు వాడితే చాలా అనుకూలమైన ఫలితాలు వారు పొందవచ్చు. వారు ధరించే బట్టలు ముఖ్యమైన కార్యక్రమాలకి, ప్రయాణాలకి ఈ ఒక రంగులో ఉన్న వస్త్రాలు ధరించుకొని వెళితే అత్యంత మంచి ఫలితాలు వీరు పొందుతారు. మరియు ఈ రాశి వారు విష్ణు సహస్రనామము ఈ నెలంతా మిథున రాశి వారు విష్ణు సహస్రనామం పఠించడం వలన ఇంకా మంచి శుభ ఫలితాలు వీరు పొందవచ్చు. శుభం భూయాత్.